అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about arithmetic part ప్రాక్టీస్ సెట్ 2. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ సంబంధించి ఇది గ్రూప్ డిలో మనకి 25 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎల్పిలో 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఓవరాల్గా ఆర్ఆర్బిఎస్ అన్నిటికీ మ్యాథమెటిక్స్ పార్ట్, దట్ మీన్స్ ఆర్థమెటిక్ పార్ట్ సిలబస్ సేమ్ ఉంటుంది. అకార్డింగ్ టు ద క్వాలిఫికేషన్ ద డెప్త్ ఈజ్ ఇంక్రీజెస్. కాన్సెప్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హై కాన్సెప్ట్ లెవెల్లో అడుగుతాడు క్వాలిఫికేషన్ బట్టి. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆర్థమెటిక్ వీడియో అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2 మార్చ్ 2025 సెకండ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద 8 నెంబర్స్ ఈజ్ 804, ఫైండ్ అవుట్ ద యావరేజ్. యావరేజ్ అంటే ఏం లేదండి, రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్య తెలుగులో టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్. ఓకే, టోటల్ సమ్ ఎంత అండి? 804. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంత? 8. 804/8. సో దీన్ని క్యాన్సిలేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది 8 వన్స్ 0కి 0. ఓకే, 804 కాబట్టి 8 పాయింట్ పెట్టుకున్నాం. 100 × 8 800 అండి. పాయింట్ పెట్టుకున్నాం, 4 వచ్చింది. 4 పాయింట్ పెట్టుకున్నాం, 40 అవుతుంది. 8 5 40. ఓకే, 100.5 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద 40 మైనస్ bracket 36 minus bracket 48 divided by 2 minus 6 minus 12 divided by 2 divided by 2. ఓకే, ఇక్కడ మనం బొడమాస్ రూల్ వాడదాం. బొడమాస్ రూల్లో ఫస్ట్ వాడేది అంటే బ్రాకెట్ ఆఫ్, అంటే ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి. బ్రాకెట్లో ఉన్న వాటిలలో కూడా డివిజన్ ఫస్ట్, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ డివిజన్ చేద్దాం. 12/2 అంటే ఎంత అండి? 6. ఇంతవరకు -6. ఓకే, ఇది +6 -6 ఇంతవరకు 0 అయిపోయింది. ఓకే, 0/2 అంటే ఎంత అండి? 0. ఇంతవరకు 0, ఇది వదిలేసేయండి, ఇంతవరకు 0 అయిపోయింది. నెక్స్ట్ బ్రాకెట్లో 48/2 అంటే ఎంత అండి? 24. ఇది A24 -24. ఓకే, 36 -24. 36 నుంచి 24 తీసేస్తే ఎంత అండి? 12. ఓకే, ఇది A12 అండి, ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఇది -12. ఓకే, -12 ముందే ఉంది 41. 41 నుంచి -12 తీసేస్తే ఎంత అండి? 29. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో షుడ్ షుగర్ కాస్టింగ్ 84 per kg be mixed with the sugar costing 59 per kg so that selling mixture 73.7 per kg their profit is 10% అన్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ మనం ఓవరాల్గా ఏమంటుందంటే, ఒక టైప్ ఆఫ్ షుగర్ అనేది 84 per kg, ఇంకో టైప్ ఆఫ్ షుగర్ అనేది 59 per kg. ఈ రెండింటిని కొన్ని కేజీస్ మిక్స్ చేసి అమ్మడం వల్ల అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది. అందులోనూ కేజీ ఎంత కమ్మిండు? 73.7 కమ్మిండు. ఓకే, మనం ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ త్రూ వెళ్దాము. ఓకే, ఆప్షన్స్ త్రూ అంటే డైరెక్ట్ మనం ఈ రేషియోలో కలిపిండని తీసుకుందాం, దీనికి 10% యాడ్ చేద్దాం. 10% యాడ్ చేస్తే ఈ టోటల్కి ఈ అమౌంట్ మల్టిప్లై చేస్తే మనకు ఆ వాల్యూ రావాలి. ఓకే, సో ఇప్పుడు 6 అనేది 84 కదా, చూద్దాం. 84 6 మల్టిప్లై చేస్తున్నాం, ఒక డైరెక్ట్ ఆప్షన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ 18 × 59 మల్టిప్లై చేస్తాం. ఓకే, 4 5 4 6 24 ప్లస్ 8 5 40 8 6 48 2 50 ప్లస్ నెక్స్ట్ ఏంటిది? 18 × 59. 18 × 59 అంటే ఎంత వస్తుంది? ఓకే, డైరెక్ట్ 18 × 6 తీసుకుందాం. 18 × 6 అంటే 1080 మైనస్ 18 చేద్దాం. ఓకే, ఎంత వస్తుంది అప్పుడు? 1062 వస్తుంది. 1062 ఈ రెండింటిని సమ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ? 1062. దీన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 4 2 6. ఓకే, 4 2 6, నెక్స్ట్ 6, తర్వాత 5, తర్వాత 1, 1566 వచ్చింది. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత అండి? ఎన్ని కేజీస్ టోటల్? 1566లో మనం చూసుకున్నట్టయితే 10% అంటే ఎంత అండి? 156.6 రావాలి. 156.6 అనేది 10%. అంటే ఇంతకన్నా దీన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత మనకు 73.7 తోటి మల్టిప్లై చేసి రావాలి. ఇప్పుడు 73.7 దేనితో మల్టిప్లై చేయాలండి? 18 + 6 అంతా 24 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 24 తోటి 73.7ని మల్టిప్లై చేసినాం అనుకోండి, మనకి పెరిగిన 10% ఇంత రావాలి. 1.6 అంటే ఇక్కడ నేను 6 పెట్టుకుంటున్నా. దీన్ని సమ్ చేసినాం అనుకోండి, చూడండి ఎంత వస్తుంది? 0.6 వస్తుంది.
ఆర్ఆర్ 12 వస్తుంది. ఓకే, ఆర్ఆర్ 12 వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది కదా, కొంచెం ఇక్కడ రాసేస్తున్నా డైరెక్ట్ 156.6 10% అన్నాడు కాబట్టి 6.6. సో 0.6 ఆర్ఆర్ 12, 6 5 11 1 12. ఓకే, 5 1 6 1 7. ఎంత రావాలి మనకి? 1722.6 రావాలి. ఇప్పుడు చూద్దాము 1722.6 కదా, యూనిట్ డిజిట్స్ చూద్దాం డైరెక్ట్. 24 కదా, 7 3 20 4 28 8 వస్తుంది మనకి. ఇక్కడ ఎంత రావాలి? 6 రావాలి. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాము. సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? నేను 8 అనేది ఫస్ట్ అనుకుంటున్నా, 17 అనేది సెకండ్ అనుకుంటున్నా. సో 8 × 84, 8 × 84 అంటే ఎంతని? 8 4 32, 8 64, 64 3 67. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఎంత? 17 × 84, 17 × 84 1428 వస్తుంది. మీరు డైరెక్ట్ తీసుకోండి వాల్యూ, ఎందుకంటే నాకు మౌస్ తోటి రాయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, వీడియో లెంత్ అవుతుంది. సో ఇది మనకు సమ్ అనమాట. దీన్ని సమ్ చేసి ఎంత రావాలి? 8 2 10 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 7 2 9, నెక్స్ట్ 6 4 10 1 1 2, అంతే కదా. సో ఒక నిమిషం, 8 2 10 అన్నప్పుడు 7 2 9 1 10, ఇది కూడా 10 అవుతుంది, 0 ఇది 1 అవుతుంది. సో మనకి ఎంత వచ్చింది? 2100 వచ్చింది. 2100 10% ఎంత? 210. సో 210ని యాడ్ చేస్తుంది దీనికి. 210ని యాడ్ చేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి? 0కి 0 వస్తుంది, 1కి 1 వస్తుంది, 2కి 3 వస్తుంది, 2కి 2 వస్తుంది. 2310 మనకి ఓవరాల్గా అవుట్పుట్ అనమాట. ఓవరాల్ ఫైనల్ వాల్యూ 2310 రావాలి. ఇప్పుడు 73.7ని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నాను. 17 + 8, 17 + 8 ఎంత? 25. ఓకే, 25 తోటి మల్టిప్లై చేయాలి. 73.7 మల్టిప్లై చేస్తే మనకి 2310 వాల్యూ రావాలి. ఓకే, చూద్దాము. సారీ అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. నేను 18 × 84 తీసుకున్నా, 17 × 84 తీసుకున్నా. కాబట్టి మనం తీసుకోవాల్సింది 17 × 59 తీసుకోవాలి. ఓకే, 17 × 59 తీసుకుంటే 1003 అవుతుంది మనకి. ఇది 0, ఇది 0, ఇది 3 అవుతుంది. దీన్ని సమ్ చేసినప్పుడు ఎంత వస్తుందండి? 5 7 6 1 1675. దీంట్లో 10% ఎంత వస్తుందండి? 167.5, 167.5. ఓకే, 167.5 అంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి ఇప్పుడు ఓవరాల్గా? ఇది 0.5. ఓకే, 7 అంటే 12, 7 7 14, 6 1 7, 1 1 1742.5 రావాలి. మనం యూనిట్ ఒకటి చూసుకుందామండి. యూనిట్ తీసుకున్నప్పుడు 25ని 73.5 తోటి మల్టిప్లై చేసుకున్నప్పుడు 7 5 ఎంత అంటే 35. సో యూనిట్ డిజిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో మనకి ఛాన్సెస్ ఆఫ్ ప్రాబిలిటీ కావడానికి ఇది ఒక్కటే ఉంది కాబట్టి నేను ఇదొకటి ఫైనల్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఓకే, కావాలంటే మీకు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా ఆన్సర్ అయితే ఇదే వస్తుంది. ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ని మీరు యూనిట్ డిజిట్స్ తోటి ఫైండ్ అవుట్ చేసుకోండి ఆన్సర్. రెండింటికి యూనిట్ డిజిట్స్ సేమ్ వస్తే అప్పుడు కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇది ఆల్రెడీ ఇప్పటికీ లెంత్ అయింది కొంచెం, దీంతో రాయడం, నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడం మౌస్ తోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ సెకండ్ అని తీసుకుంటున్నా. ఓకే, ఇఫ్ యూ వాంట్ రీచెక్ యూ కెన్ క్రాస్ చెక్ విత్ 3 and 4 ఆప్షన్స్ ఆల్సో. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ అప్ టు, ఒక నిమిషం ఇది రబ్ చేస్తున్నా. హౌ మెనీ నెంబర్స్ అప్ టు 360 ఆర్ డివిజబుల్ బై 8. 8 తోటి 310 వరకు డివిజబుల్ అయ్యే నెంబర్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఓకే, ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ డైరెక్ట్ 8 తోని 310ని డివిజబుల్ చేద్దాం. ఓకే, 8 తోటి 310 డివిజబుల్ చేస్తే 8 3 24, 8 4 32 కాబట్టి 8 3 24. 31 నుంచి 24 తీసేస్తే ఎంత అండి? 70. 70/8 అంటే ఎంత అండి? 9 ఎముల 72. సో 9 రాదు కాబట్టి మళ్ళీ 8 వస్తుంది. ఓకే, ఓవరాల్గా ఎన్ని వచ్చినాయండి? 38 వచ్చినాయి. సో 38 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్.
A milkman professes to sell his milk at a cost price, but he mixes with water and thereby gains 40%. Find the percentage of water in the mixture, rounded up to 2 decimals. ఓకే, క్వశ్చన్ ఏమంటుందంటే ఒక అతను ఒక మిల్క్ మ్యాన్ అనేట ఆయన సెల్ హీజ్ మిల్క్ ఎట్ కాస్ట్ ప్రైస్ అంటుండు. ఓకే, కాస్ట్ ప్రైస్కు అమ్మాలనుకుంటుండు. ఓకే, బట్ హీ మిక్సెస్ విత్ వాటర్. సేమ్ కాస్ట్ ప్రైస్కి అమ్మాలనుకుండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుందాం. సో 100 అనుకుంటే ఈయన ఏమనుకుండు, లీటర్ 100 అనుకుంటే 100కి అమ్ముదాం అనుకుండు. ఓకే, 100ని 100కి అమ్ముదాం అనుకుంటే బట్ ఏం చేసిండు, వాటర్ కలపడం వల్ల 140% గెయిన్ అయ్యిండు. అంటే 40% గెయిన్ అయ్యిండు. 40% అంటే ఎంత అవుతుంది, 100లో 40% అంటే 140 అయిపోతుంది. సో ఎంత గెయిన్ అయ్యింది ఈయన ఇక్కడ జనరల్గా చూసుకుంటే 40, ఓవరాల్గా చూసుకుంటే 40 రూపీస్ గెయిన్ అయ్యింది అనుకుందాం. ఓకే, ఈ 40 రూపీస్ పర్సెంటేజ్ కదా, 40 రూపీస్ పర్సెంటేజ్ అనేది గెయిన్ అయ్యిండు. వాటర్ ఎంత మిక్స్ చేసిండు అని. సో ఈ 40 రూపీస్ పర్సెంటేజ్ అనేది మనకి టోటల్ 140 ప్రాఫిట్లోకి చూడాలి, అంతే కదా. ఇప్పుడు మిల్క్ వాటర్ కలపడం వల్ల మనకు 140 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు వాటర్ ఎన్ని కలిపిరంటే మనం కలిపిన దాంట్లో నుంచే తీసుకోవాలి కదా, దీంతో అవసరం లేదు మనకి. ఓకే, సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 40. సో ఎంతలా కలిపిర్రు, వాటర్ కలపడం వల్ల ఎంత అయింది, 140 అయింది. సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్యూర్ మిల్క్ అనమాట, ఇది 100కి 100 అమ్మాయి. సో సమ్ వాటర్ కలపడం వల్ల అది 40కి అయింది. కాబట్టి మనకు వాటర్ ఉండేది దేంట్లో ఉంటుంది, 140లోనే ఉంటుంది మనకి. సో 40/140 ఇంటూ 100% అడిగింది కాబట్టి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, 0 0 క్యాన్సిల్, 2 7. ఓకే, 2 1 2 7 7 తోటి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 7 1 30, 7 4 28, 14, 2.7 14. ఇంతవరకు చాలండి. చూడండి, 14 28 పాయింట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 28 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2% of 5% of number is what percentage of that number? ఒక నిమిషం. 2% of 5% of a number అన్నాడు. చూద్దాం, 2% అంటే ఇది 2/100. ఓకే, 2/100 హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ అండి, హాఫ్ అంటే ఇంటూ రాసుకోవాలి ఎప్పుడైనా. ఇంటూ 5% అన్నాడు కాబట్టి 5/100. 5% అన్నాడు కాబట్టి 5/100. ఓకే, హాఫ్ ఏ నెంబర్ అన్నాడు, ఆ నెంబర్ ఎంతో తెలియదు. నేను ఆ నెంబర్ని 100 అనుకుంటున్నాను. ఓకే, అజంప్షన్ ఇది. ఆ నెంబర్ని నేను 100 అని తీసుకున్నాను, 100. ఇప్పుడు చూడండి, ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. 5 2 10. సో 5 2 10కి 10 పోతే 1/10 మిగిలింది. 1/10 అంటే ఎంత, 0.1. ఓకే, ఈ 0.1 అనేది ఏంటిది, ఆ నెంబర్ యొక్క పర్సెంటేజ్ వాల్యూ. ఓకే, ఈ 0.2 అనేది ఓవరాల్గా వాల్యూ. వాడు ఇంకేం అడిగిందంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు. ఈ 0.1 అనేది 100లో ఎంత పర్సెంటేజ్ అడిగిండు. సో మనం ఏం చేయాలి, 0.1/100 వేసుకోవాలి. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దాంట్లో అంత పర్సెంటేజ్ వేసుకోవాలి. ఓకే, ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి మల్టిప్లైడ్ బై 100. ఓకే, సో ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంత ఉంటుంది మనకి, 0.1. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. ఓకే, సర్ఫేస్ ఏరియా అడిగిందండి. ఓకే, స్పియర్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్కి వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 4/3 πr³ ఉంటుందండి. ఇది వాల్యూమ్ డైరెక్ట్ స్పియర్కి. ఓకే, 4/3 πr² ఉంటుంది. సారీ, 4/3 πr³ ఉంటుంది, క్యూబ్ ఉంటుంది. వాల్యూమ్ అంటే 3 డైమెన్షనల్ కాబట్టి క్యూబ్ ఉంటుంది. ఓకే, ఏరియా అడిగిండు అనుకోండి, ఎంత ఉంటుంది, 4πr² ఉంటుందండి. ఏరియా అంటే 4πr², డైరెక్ట్ రాసేస్తున్న వాల్యూ. డయామీటర్ ఇచ్చిండండి. డయామీటర్ ఎప్పుడైనా ఈక్వల్ టు అనేది ఎంత ఉంటుంది అంటే 2 ఇంటూ రేడియస్ ఉంటుంది. అంటే 2 ఇంటూ ఆర్, 2 టైమ్స్ ఆర్. డయామీటర్ ఇచ్చిండు, మనం ఆర్లో రాసుకుంటున్నాం కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. అంటే 88/2 ఎంత అవుతుందండి, 44 హోల్ స్క్వేర్. ఓకే, 44 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం యూనిట్ డిజిట్స్ చూసుకుందాం డైరెక్ట్. ఓకే, ఇక్కడ 44² అంటే 44 × 4. యూనిట్ డిజిట్స్ ఎంత ఉంటుందండి, 4 4 16, 6 ఉంటుంది. ఓకే, యూనిట్ డిజిట్ 6 ఉంటుందండి.
ఇక్కడ పైకి పై ఇచ్చిండు అన్ని ఆప్షన్లలో పై ఇచ్చిండు. సో మరి ఇప్పుడు 6ని 4 తోటి మల్టిప్లై చేస్తే 6 4 ఎంత అండి 24. యూనిట్ డిజిట్ అనేది 400. అదే మన ఆన్సర్. యూనిట్ డిజిట్ 7 ఉంది, 4 ఉంది. సో ఇది ఆప్షన్. ఇంకొకటి కూడా ఉంటే టోటల్ వాల్యూ చేద్దాం, లేదు కాబట్టి సో ఆన్సర్ అనేది ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A 646 meters long train crosses a man walking at a speed of 4.5 km/h in opposite direction. Okay. In 24 seconds. What is the speed of the train? ఎప్పుడైనా మనం చూడండి, మనకి ఇంతకుముందు ఫార్ములా చెప్పిన నేను, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. అంటే వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చిండండి? ఇప్పుడు ఒక మనిషి అనేవాడిని ట్రైన్ దాటాలంటే ఎంత దూరం ప్రయాణించాలి? ట్రైన్ మొత్తం దాటాలంటే ట్రైన్ ఎంత పొడవు ఉందో అంత దూరం ప్రయాణించాలి. సో డిస్టెన్స్ అనేది మనకి 646 మీటర్స్ అండి. డిస్టెన్స్ ఈజ్ 646 మీటర్స్ బై ఎంత టైంలో దాటింది? 24 సెకండ్స్లో దాటిందండి. ఓకే, ఇదంతా మనకి దేంట్లో ఉంది? మీటర్ పర్ సెకండ్లో ఉంది. దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి. కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే మనం మల్టీప్లైడ్ బై 18/5 వేసుకోవాలి. ఓకే, 18/5 వేసుకోవాలి. సో ఇప్పుడు వెలాసిటీ వచ్చిందండి. ఓకే, వెలాసిటీ వచ్చింది. ఈ 646/24 ఇంటూ 18/5 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు, అంటే వెలాసిటీ ఇద్దరిది సమ్ చేయాలి. సో ట్రైన్ వెలాసిటీ నేను ఎస్ అనుకుంటున్నా, ప్లస్ మనిషి వెలాసిటీ నేను 4.5 అనుకుంటున్నా. పడిచ్చింది కాబట్టి 4.5. ఈ ఎస్ ప్లస్ 4.5 అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? 646/24 ఇంటూ 18/5కి ఈక్వల్. సో మనం క్యాన్సిల్ చేద్దాము ఈ వాల్యూని, కొంచెం సింప్లిఫై చేద్దాం. 6 3 18, 6 4 24. ఓకే, నెక్స్ట్ 4 తోటి పోతుందా చూద్దాం. 4 1 4, 4 5 24, 6 24. ఓకే, 24 అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ 4 1 4, 0.45 20. ఇది వాల్యూ ఓవరాల్గా మనకు వచ్చింది. నెక్స్ట్ 5 తోటి క్యాన్సిల్ చేద్దాము. 5 తోటి క్యాన్సిల్ చేస్తే 5 3 15, 11, 5 2 10, 0.3. 32.3 ఇంటూ ఇక్కడ ఉంది కదా ఒక 3, దీంతో మల్టిప్లై చేయాలి. చేసి ఎంత వస్తుంది? 3 3 9, 3 2 6, 3 3 9. 96.9. సో ఇక్కడ ప్లస్ 4.5 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే మైనస్ అయింది. సో -4.5 తీసేసి ఎంత వస్తుందని మనకి 9 నుంచి 5 పోతే 4. ఓకే, 6 నుంచి 4 పోతే 2, 9కి 9, 92.4. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రైడింగ్ ఏ సైకిల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 21 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 6 minutes. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఫార్ములానే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటిది? ఇంతకుముందు డిస్టెన్స్ అంటే ట్రైన్, ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటిదండి? బ్రిడ్జ్. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అడిగిండు. ఓకే, దేంట్లో ఇచ్చిండు? కిలోమీటర్లలో ఇచ్చిండు. ఓకే, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్పీడ్ ఇచ్చిండా? ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 21 ఇచ్చిండు. ఓకే, టైం ఇచ్చిండా? ఇచ్చిండు. 6 minutes ఇచ్చిండు. 21 into 6. ఓకే, ఇది మినిట్స్ ఇచ్చిండు. మనం అవర్స్లోకి మార్చాలి. ఒక మినిట్కి ఎన్ని అవర్స్ అండి? 60 hours. అంతే కదా. సో 60 వేసుకున్నా నేను. మినిట్స్ అవర్స్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 6 1s 6 10s. 10 ఉందంటే ఎంత అవుతుంది? 2.1 అవుతుంది. 2.1 ఏంటిది? కిలోమీటర్స్. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నిర్మల్ బాట్ 52 books for 1130 from one shop and 42 books for 900 from another shop. What is the average price he paid for book? ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. యావరేజ్ అనేది ఏంటంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య. దట్ ఈస్ టోటల్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ బై నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్, సమ్ బై ఎన్. చూద్దాం ఇప్పుడు. 1130 ఎన్ని బుక్స్? 52. సో మల్టిప్లై చేద్దాం. 52 into 1130 చేస్తే 0కి 0 వస్తుంది, 3 2 6 వస్తుంది. నేను 52తో చేస్తున్నా. నెక్స్ట్ 2 1 2 వస్తుంది, 2 1 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు 5 తోటి చేస్తున్నా. చూడండి, 0కి 0 వస్తుంది, 5 3 15 కాబట్టి 1 ఆడు ఉంటుంది, 5 ఈడు ఉంటుంది, 5 1 5 కాబట్టి 6 ఉంటుంది, 5 1 5. సో ఇది టోటల్ వాల్యూ. దీన్ని సమ్ చేద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి, 0 6 7
8,5. ఇదేంటిది ఒక షాప్లో కొన్న వస్తువు యొక్క టోటల్ సమ్ వాల్యూ. నెక్స్ట్ ఏంటిది 47 × 9. ఇది డైరెక్ట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ 9 తోటి చేద్దాము. 9 63. ఓకే, 9 3 2 9 4 36. 36 6 ఎంతండి 42. సో 4200. 42 ఆల్రెడీ 2 జీరోలు మనం తీసుకోలేదు కాబట్టి 900 కాబట్టి 900. సో ఈ సమ్ బై మొత్తం ఆర్టికల్స్ ఎంత 7 2 9 5 4 9 99. ఇది అసలు వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని సమ్ చేయాలి కదా. ఆ సమ్ వాల్యూ చూద్దాం. 0కి 0, 6కి 6, 7 3 10, 8 3 11, 5 5 10. ఇది సమ్ వాల్యూ. ఇది అప్రాక్సిమేట్గా 100 అనుకుంటాం దీన్ని. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 100 అనుకుంటే ఎంత అవుతుందండి యావరేజ్ వాల్యూ? 1010.68. ఇక్కడ వస్తుంది కదా 100 అంటే పాయింట్. సో చూద్దాము. 1010.68. ఆబ్వియస్లీ అన్నిట్లో అదే ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డూ అనే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఓకే, వీ విల్ డూ వన్ థింగ్. యావరేజ్ వాల్యూ కదా, దీన్ని 99 తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకి యూనిట్ డిజిట్ వాల్యూ రావాలి. ఈ వాల్యూ రావాలి. అలా చేద్దామంటారా? అవసరం లేదు, ఇలానే చేద్దామంటారా? ఓకే చూద్దాం. ఇది 0, ఈ 2 జీరోలు కదా. ఓకే, వీ విల్ డూ వన్ థింగ్. 101060 కదా, దీన్ని అప్రాక్సిమేట్గా 100 అనుకుందాం. అప్రాక్సిమేట్గా 100 అయితే మనకి ఎంత రావాలి? 1010.60 ఉందా? ఆన్సర్లో 1010.60 లేదు. ఓకే, నియర్ బై ఏముంది అంటే అప్రాక్సిమేట్గా 100 అనుకున్నప్పుడు ఇది ఇంకా లోయర్ వాల్యూనే కదా 100 కన్నా. సో ఇది ఇంకెక్కువ రావాలి మనకి. ఓకే, ఇది ఇంకెక్కువ రావాలంటే 101060 ఉందా? లేదు. నియర్ బై ఉంది 102081 ఉంది. 8181 అన్నిట్లో కామన్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 3. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఏ రాంగ్, okay, cross check once and comment answer. Okay, find the area of a rhombus whose diagonals are lengths of 47 cm and 48 cm. ఓకే, రాంబస్ అంటే ఎట్లుంటుంది అంటే అండి ఇట్లుంటుంది రాంబస్. ఓకే, ఇది రాంబస్, దీన్ని రాంబస్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది లెంత్, ఇది ఎల్, ఇది ఎల్. ఓకే, అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. ఇది డయాగోనల్ D1, ఇది డయాగోనల్ D2. ఓకే, సో ఇప్పుడు డయాగోనల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏముంటుందంటే హాఫ్ D1 D2 ఉంటుందండి. ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటే హాఫ్ D1 D2 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డయాగోనల్స్ ఇలే లెంత్ ఇచ్చిండు. ఓకే, లెంత్ ఎంత ఇచ్చి ఒక నిమిషం. రాంబస్ హూజ్ డయాగోనల్స్ ఆర్ లెన్స్. ఓకే, డయాగోనల్ లెన్స్ ఇచ్చిండు, సైడ్స్ ఇలే. సారీ, ఇది సైడ్స్ అంటారు జనరల్గా. నేను లెంత్ అనేసరికి లెంత్ ఇచ్చిన అనుకున్నా. ఓకే, సో ఇది ఫార్ములా. సో ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. సో ఇప్పుడు హాఫ్ ఇంటూ 1/2 ఇంటూ D1 అంటే ఎంత అండి? 47. ఓకే, ఇంటూ 48, 47 48. సో 1/2 కదా, 2ని 48 తోటి డివైడెడ్ చేస్తే 2 4 వస్తుంది. ఓకే, యూనిట్ డిజిట్ తీసుకుందాం డైరెక్ట్. 2 3 2 7 4 28. 28 ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి చేయాలి, తప్పదు. 7 3 2 7 4 28, 4 4 16 17 18. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇంటూ 7 2 14, 1 అక్కడ ఉంటుంది, 4 ఇక్కడ వేసుకుంటున్నాం. 4 2 8 1 9. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? ఇది 8, ఇది 8 4 12, 9 10 1 11, 1128. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మర్చెంట్ పర్మిట్స్ 24% discount on his advertised price and then makes profit of 20%. What is the advertised price on which he gains 76 rupees? ఓకే, ఓకే చూడండి, ఇక్కడ ఏం అడుగుతుందంటే ఒక ప్రోడక్ట్ నేను 100 రూపీస్ అనుకుంటున్నాను. ఓకే, ఇది అజంప్షన్. 100 రూపీస్లో నేను 24% డిస్కౌంట్ ఇచ్చినాను. 100 రూపీస్లో 24%, 100% అనుకుందాం. 100%లో 24% డిస్కౌంట్ ఇచ్చింది అంటే మైనస్ చేయాలి. 24 మైనస్ చేస్తే ఎంత అండి? 76. ఈ 76% 76 రూపీస్కి అమ్మిన నేను. అమ్మితే ఏమంటుండు? 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఓకే, 20% ప్రాఫిట్ అంటే ఈ 76లో 20% ఎంతో తీద్దాం. ఓకే, 76లో 20% ఎంత? 20/100. 0 0 క్యాన్సిల్. ఓకే, 2 1 2 5.
సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఒకట్ల 16, 5 మూడుల 15, పాయింట్ 5 రెండుల 10, 13.2. ఈ 13.2% అనేది 76కి ఈక్వల్. ఎందుకు ఈక్వల్? ఆయన ఏమన్నాడు? అడ్వర్టైజ్డ్ ప్రైస్ ఆన్ విచ్ హీ గెయిన్స్ 76 రూపీస్ అన్నాడు. 76 రూపీస్ గెయిన్స్ ఫర్ 20% ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. 20% అనేది 76కి ఈక్వల్. సో ఇప్పుడు 13.2% అనేది 76కి ఈక్వల్ అయిపోయింది. సో ఇప్పుడు 13.2 అనేది 76కి ఈక్వల్ అయితే ఓవరాల్ 100% అనేది ఎంతకి ఈక్వల్ కావాలి? అదే కదా మార్జిన్ అంటే అడ్వర్టైజ్డ్ ప్రైస్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? 76 into 100 by 13.2. ఓకే, 13.2 ఇది దీన్ని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ప్రైస్ అడ్వర్టైజ్డ్ ప్రైస్. ఓకే, సారీ అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. 5 ఒకట్ల 5, 26 కదా, నేను 16 అనుకున్నా. 5 5ల 25, 25 పోతే ఒకటి ఉంది కాబట్టి 0.2, 15.2 అండి ఇది. ఓకే, 15.2 అనేది 76 రూపీస్కి ఈక్వల్ అయినప్పుడు 100కి ఎంత? 100 into 76 by 15.2 అండి, ఇది 15.2. ఓకే, ఇప్పుడు చూడండి, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 15.2 into 15 5ల 75, 2 5ల 10 అంటే 1.2 ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 15.2 into 5, సో 5 into 100 ఎంత? 500. ఆప్షన్ ఉందా? లేదు. సో ఐ థింక్ సో దిస్ ఈజ్ 500. సో ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. A 275 meter long train overtakes a man moving at a speed of 6 km/h in same direction. మనకు డైరెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడన్నా సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మైనస్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ప్లస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది, మ్యాన్ అనేవాడు ఈ డైరెక్షన్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ మధ్య దూరం అనేది ఆబ్వియస్గా ఇద్దరు టువర్డ్స్ వస్తున్నప్పుడు తగ్గుతుంది కాబట్టి స్పీడ్ సమ్ చేయాలి. ఒకవేళ సేమ్ డైరెక్షన్లో వెళ్ళారు అనుకుందాం. సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు వీటి మధ్య దూరం అనేది అంటిల్ అన్లెస్ ఒకరు ఓవర్టేక్ చేయాలి కదా, ఇట్లా ఓవర్టేక్ చేయాలి అంటే ఈ స్పీడ్ని మించిన స్పీడ్ ఇది ఉండాలి, అందుకే మైనస్ చేస్తాం. ఓకే, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ప్లస్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇద్దాం. 45 సెకండ్స్లో ఓవర్టేక్ చేస్తున్నాడు. హౌ మచ్ టైమ్ విల్ టేక్ దిస్ ట్రైన్ టు కంప్లీట్లీ క్రాస్ ఎనదర్ 280 meters long train moving in opposite direction at a speed of 26 km/h. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఏం చేద్దామంటే ట్రైన్ స్పీడ్ కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో మ్యాన్ అనేవాడు ట్రైన్ అనేవాడు సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ స్పీడ్ ఎస్ అనుకుంటున్నా, మైనస్ మ్యాన్ స్పీడ్ ఎంత? 6. ఓకే, మనకు ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఎంత? ఇక్కడ 275. ఓకే, టైం అంటే ఎన్ని సెకండ్లలో క్రాస్ చేసింది మ్యాన్ని ట్రైన్? 45 minutes, సెకండ్స్లో క్రాస్ చేసింది. సో ఇది మీటర్ పర్ సెకండ్. మనకి ఏం కావాలి? కిలోమీటర్ కావాలి. కిలోమీటర్ కావాలంటే ఏం చేయాలి? 5/18 వేసుకోవాలి, అయితే 18/5 వేసుకోవాలి. 18/5 వేసుకోవాలి. సో చూడండి, క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే సింప్లిఫై చేద్దాం. ఇది ఎంత వస్తుందో? ఇది 18 కదా. ఓకే, 3 6ల 18. ఓకే, 3 1ల 15, 3 5ల 15. ఓకే, 3 2ల 6, 3 5ల 15. ఓకే, నెక్స్ట్ 5 5ల 25, 25 10ల 250, ఇంకో 25 ఉంది కాబట్టి 11. సో 11, ఇది మైనస్ ఉంది, అవతలకి పోతే ప్లస్ అయింది. సో 11 + 6 ఎంత? 17 km/h తోటి ఫస్ట్ ట్రైన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? 280 meters లాంగ్ మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 26 km/h. సో దీన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి స్పీడ్ని ఏం చేయాలి? సమ్ చేయాలి. ఓకే, 6 7 ఎంత అండి? 13. ఓకే, 2 1 3 1, ఆల్రెడీ 13 అన్నప్పుడు 1 ఇక్కడికి వస్తుంది కాబట్టి 43 km/h. ఇది స్పీడ్. ఓకే, మనల్ని ఏం అడిగిండు? టైం సెకండ్స్ అడిగిండు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? ఈ ట్రైన్ 275 meters ఉంది, ఇది 285 meters ఉంది, అంటే సమ్ చేద్దాం. ఓకే, 5కి 5 వస్తుంది, 7 7 14, 1 15 అవుతుంది, 2 2 4 1 5, 555 మీటర్లు. ఓకే, సో ఇది మీటర్లు, ఇది టైం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం. ఇది km/h కాబట్టి దీన్ని ఏం చేద్దాం?
మీటర్ పర్ సెకండ్స్లోకి మారుద్దాం. కిలోమీటర్ని మీటర్ పర్ సెకండ్ మార్చడం మన దగ్గర మనం దేనితో మల్టిప్లై చేయాలి? 5/18 తోటి మల్టిప్లై చేయాలి. 5/18 ఓకే. ఇప్పుడు చూడండి 5/18 ఈజ్ ఈక్వల్ టు 555 అండి. ఇది 555/t. 5/18 అంటే 8 మూల 24. ఓకే, 3 ఒకట్ల 3 4 అది 54 అవుతుంది కదా. ఓకే, నో ఇష్యూ. ఇది 5 కదా, 5 ఇది 111 అయిపోయింది. 111 5 ఒకట్ల 5 ఒకట్ల 5 ఒకట్ల. నెక్స్ట్ చూడండి ఇక్కడ 43 ఉంది బై 18 ఉంది ఇంటూ 111. See here, small mistake happened. ఓకే, సో ఇది 11 ఒకటే తీసుకున్నాం మనం. 11 into 2 ఉంది కదా, 11 into 2 22. దాన్ని తీసుకోవడం మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు 22ని ఈ స్పీడ్ 26కి యాడ్ చేయండి. ఎంత వస్తుంది అప్పుడు? 6 2 8 2 2 4 48. సో ఇది 48 అండి. ఇది 48. ఓకే, ఇప్పుడు చూడండి 48/18 ఈజ్ ఈక్వల్ టు 111/t. ఇది ఓవరాల్గా మనకు వచ్చింది. ఓకే, 48/18ని కొంచెం సింప్లిఫై చేద్దాము. ఓకే, 3 6 18, 3 6 3 1 3 6 18. ఓకే, దీన్ని కూడా కొంచెం సింప్లిఫై చేస్తే 2 8 2 3. ఓకే, సో 111 into 3 అంటే ఎంత వస్తుందండి? 333 వస్తుంది. 333/8. ఓకే, 8 3 24, 8 4 32. వెయిట్ ఏ మూమెంట్ గైస్. 11 into 2 22, ఈ -6 + 6 అవుతుంది కదా, సో అప్పుడు 28 అవుతుంది. ఓకే, 28. సో అప్పుడు ఇంత అవుతుంది. 8 6 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకే, 2 2 4 1 5 54. ఓకే, సో ఇది 54 అనమాట. ఓకే, 54 అయినప్పుడు 18 3 54. ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి. 3 వస్తుంది. ఓకే, 3 వచ్చినప్పుడు ఇది 5కి ఆల్రెడీ 111 వస్తుంది. 111/3 వస్తుంది. ఓకే, 111/3 వస్తే 3 3 9, 3 9 వస్తే 21. 3 7 21. ఆప్షన్ 1. ఓకే, డ్యూ టు హెవీ నెంబర్స్ sometimes small mistakes happen. Please consider as a your own, like not that much big thing, just consider as a normal thing. Okay, next question. In a race, athlete covers a distance of 372 meters in 186 seconds. Okay, in first lap. He covers the second lap same length at 62 seconds. What is the average speed? Average speed అంటే ఏంటిదంటే ఇక్కడ మన యూనిట్స్ చూసుకోండి. మీటర్ పర్ సెకండ్ అని ఉంది. అంటే పైన మీటర్ రావాలి, కింద సెకండ్ రావాలి. ఈ మీటర్లు ఉంది ఏముంది? 372 ఒకటే ఉంది. ఈ 372ని సెకండ్ టైం కూడా వేసినట్టే 2 సార్లు వేసిండు. 372ని ఇంటూ 2 చేయాలి. 372 డబల్ చేస్తే ఏమొస్తుంది? 2 2 4 7 14 3 3 6 1 7. ఇది మీటర్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ వేయాలి. సెకండ్ అంటే ఫస్ట్ ఎంత ఇచ్చిండు? 186 ఇచ్చిండు, తర్వాత 62 ఇచ్చిండు. ఈ రెండింటిని సమ్ చేస్తే 6 2 8. ఓకే, 8 2 10 1 14. ఓకే, 4 1 1 2 248. సో డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం, అంటే క్రాస్ చెక్ చేద్దాం యూనిట్స్ వచ్చేటట్టు. 2 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 4 2 8. ఓకే, 3 తోటి చేస్తే 8 3 24. ఓకే, వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ 8 3 24. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 అనుకోండి, 300 2 600 నియర్ బై ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. There are 9306 students in a school. The ratio of boys and girls are 41:25. Find the number of boys in a school. Okay, number of the boys అడిగింది. బాయ్స్ రేషియో తీసుకుందాం. 41 టోటల్ రేషియో ఎంత? ఇది సమ్ చేయాలండి. ఈ రెండింటిని సమ్ చేస్తే టోటల్ రేషియోలు బాయ్స్ రేషియో లైక్ పర్సంటేజ్ కనుక్కోవడమే. ఓకే, ఇప్పుడు సమ్ చేస్తే ఎంత వస్తుంది అండి? 5 1 6 వస్తుంది, 4 2 6 వస్తుంది. ఓకే, ఇది పర్సంటేజ్ అనమాట, ఇంత ఉంటారు అనేది. టోటల్ ఎంతమంది? 9306. ఇప్పుడు మనం మల్టిప్లై అంటే క్యాలిక్యులేషన్ చేద్దాం. 9306 అంటే ఇప్పుడు 3 2s 3 2s 3 3s 3 1s 0 2. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ దేనితో మల్టిప్లై అవుతుందా? డైరెక్ట్ 22 తోటి చేద్దాం. డైరెక్ట్ 22 కాదు. ఓకే, చూద్దాము. డైరెక్ట్ 2 తోటి చూద్దాం. ఎందుకు? 2 11 ఉంది కదా, 2 11 2 1s 11 2 5 10 2 5 1. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్ 11 తోటి పోద్దాం చూద్దాము. 11 1
11 ఒకటి 11 పోతే 45, 11 4 44, 11 ఒకటి 11. ఓకే. 41 ఇంటూ 141. యూనిట్ డిజిట్స్లో ఫస్ట్ యూనిట్ డిజిట్స్లో ప్లేస్లో 1 ఒకటే ఉంది కదా ఆప్షన్ 1. చూడండి మనం మల్టిప్లై చేసినా అంతే వస్తుంది. 1 ఇంటూ 1 1 వస్తుంది కదా. సో ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper allows his discount of 80% off on a marked price of goods. Still he gets profit of 19.6. What is the actual cost of the article marked as 5,200? ఇప్పుడు చూద్దాము. ఈ 5,200లో మార్క్డ్ ప్రైస్ కదా, 80% ఆఫ్ ఆన్ ద మార్క్డ్ ప్రైస్ అన్నాడు. సో 80% అంటే 8% తీసేద్దాం. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం అసలు 8% అనేది ఎంత వస్తుందని. ఓకే, 8/100 8% ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన దాంట్లో నుంచి 19.6% ప్రాఫిట్ అనేది తీసేస్తే అసలు వాల్యూ వచ్చేస్తాం. 2 జీరోస్ క్యాన్సిల్. 8 2 16, 8 5 41, 40 ప్లస్ 1 41, 416 రూపాయలు అనమాట. 8% డిస్కౌంట్, 8% వాల్యూ. సో ఈ 416 మనం ఏం చేయాలంటే 5,200 నుంచి తీసేయాలి. ఎందుకు తీసేయాలి? డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి ఆ డిస్కౌంట్ వాల్యూని తీసేయాలి. సో తీసేద్దాం. ఇది 4 వస్తుంది, 0 నుంచి పోతే ఇక్కడ 9 నుంచి 1 పోతే 8 వస్తుంది. ఇక్కడ 1 సారీ 11 నుంచి 4 పోతే 7, 5 అంటే 4, 4784. సో ఈ 4784లో ప్రాఫిట్ అనేది 19.6 అన్నాడు. అంటే 4784 ఈజ్ ఈక్వల్ టు 119.6. ఓకే, 119.6 ఆ వాల్యూ అనేది. అంటే దీంట్లో 19.6% ప్రాఫిట్ వచ్చింది. అంటే 100 మీద 100కి యాడ్ చేయాలి కదా. టోటల్ పర్సంటేజ్ వాల్యూ 100 అనుకున్నప్పుడు 19.6 ప్రాఫిట్ అంటే 119.6 అనేది ఈక్వల్ టు 4784కి. మనకి ఇప్పుడు ఎంత కావాలి వాల్యూ? 100కి ఎంత అనేది కావాలి. ఓకే, 100కి ఎంత అంటే యాక్చువల్ వితౌట్ ప్రాఫిట్ దాని వాల్యూ ఎంత అనేది కావాలి. ప్రాఫిట్ తోటి వాల్యూ ఎంత? 4784. వితౌట్ ప్రాఫిట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాడు అడిగింది కూడా అది యాక్చువల్ కాస్ట్ అడిగింది. వాట్ ఈస్ యాక్చువల్ కాస్ట్ అంటే సో 100కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100%కి ఎంత అనేది ఫైండ్ అవుట్. సో అప్పుడు ఏమవుతుంది? 4784 ఇంటూ 100, ఇది మల్టిప్లై చేసి ఇది ఇటు పోతుంది. నెక్స్ట్ ఇది ఇటు వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి. సో 4784 ఇంటూ 100 బై 119.6. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ అన్ని డైరెక్ట్ వాల్యూసే ఉన్నాయి. ఓకే, 119.6. ఈ పాయింట్ కూడా తీసేద్దాం, ఇక్కడ ఇంకో 0 పెట్టుకుందాం. ఓకే, యావరేజ్ తీసుకుంటే 1196 అంటే ఎంత వస్తుంది? 120 వస్తుంది మనకి యావరేజ్గా. ఓకే, 120 వేసుకుందాం అంతే కదా. 1120. 196 అంటే 196 అంటే 1200 అవుతుంది కదా. నేను 19 అనుకున్నాను. సో రఫ్గా ఇది ఎంత అనుకుందాం అంటే వాల్యూ 196ని 200 అనుకుందాం. 200. ఓకే, 1200 పైన ఎంత ఉంది? 4784 ఉంది. 4784/1200. ఓకే, ఇప్పుడు చూడండి 12 48 అంతే కదా. యాక్చువల్గా ఇది -4 కాబట్టి అప్రాక్సిమేట్గా చెప్పేస్తున్నాం. 12 48. సో ఎగ్జాక్ట్గా పోదు కాబట్టి, ఎగ్జాక్ట్గా ఎట్లాగా పోదు కాబట్టి ఇక్కడ చూడండి 12 48 కదా. ఓకే, 12 48 ఇన్ ద సెన్స్ 48 4800 వస్తాయి. 2 జీరోస్కి 2 జీరోస్ వస్తాయి. మనకి ఎంత ఉంది? యాక్చువల్గా ఎంత ఉంది? 4784 ఉంది. మనకి ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 4 ఉంది. ఓకే, 4 4 ఎంత? 12 4 48 అన్నప్పుడు 4 4 ఎంత? 16. సో ఈ 16ని తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? ఈ వాల్యూనే వస్తుంది, 4784 వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 4 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే, 4 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి 4. ఈ 3 జీరోస్ మనం ఇంతకుముందు తీసుకున్నాం కాబట్టి 3 జీరోస్ అంటే 4000. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. After 63 liters of petrol was poured into a empty storage tank, it was still 1% empty. Okay. How much petrol in liters rounded off to the 2 decimal must be poured into the storage tank in order to fill? ఆఫ్టర్ 63 లీటర్స్ పోసినాక కూడా 1% ఎంటీ ఉంది. అంటే ఎంత ఫిల్ అయిందండి? 99% ఫిల్ అయిపోయింది. 99% ఎన్ని లీటర్లకు ఫిల్ అయిపోయింది? 63 లీటర్స్కి ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు 100% ఫిల్ కావాలంటే ఎంత, ఎన్ని లీటర్లు పోయారో కనుక్కోమన్నాడు. సో 100%కి ఎంత ఇంటూ క్వశ్చన్ మార్క్. సో మనం క్రాస్ ప్రోడక్ట్ చేసినాం, మనకి వాల్యూ తెలియదు, ఎక్స్ అనుకుందాం.
సో ఎక్స్ అనేది క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 63 into 100 అంటే ఎంత వస్తుందండి 6300 by 99. సో అండ్ రఫ్ క్యాలిక్యులేషన్స్ ఇది 100 అనుకుంటే 100కి 2 zeros క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది 63 వస్తుంది. ఆన్సర్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 63. ఓకే, సో 63 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది కావాలి, ఎందుకంటే ఇక్కడ మనకు తక్కువ ఉంది ఒకటే కాబట్టి. సో ఆన్సర్ 63 కన్నా కొంచెం ఎక్కువ ఉంది, 63 తోటి కూడా ఉంది కాబట్టి ఆప్షన్ 2. ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 2. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఓకే, కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఐ విల్ క్రాస్ చెక్ once you uploaded your comment. I will cross check and update you. Okay, next question. The average of first 103 even numbers is అన్నాడు. 103 ఈవెన్ నెంబర్స్ కి మనం ఫైండ్ అవుట్ చేయాలని. యావరేజ్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ n. ఓకే, సో ఇక్కడ సమ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఏదైనా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 10. ఓకే, దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఎందుకంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు మనం అనుకోవాలి కాదు, దాని యొక్క పేరు ఇదనమాట అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇప్పుడు మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ n అంటే టోటల్ నెంబర్ n అనేది n/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ లెటరు ప్లస్ ఎల్ అంటే లాస్ట్ లెటరు. మనకు 103 ఈవెన్ నెంబర్ ఎంత అనేది మనకు తెలియదు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటిదంటే nth టర్మ్ tn ఈజ్ ఈక్వల్ టు a plus n-1 into d. n-1 into d. n అంటే ఏంటిది? ఇక్కడ 103 నెంబర్ కావాలి మనకి. 103 అంటే n అంటే 103. 103 minus 1 ఎంత అవుతుంది? 102 ఇంటూ d అంటే ఎంత? డిఫరెన్స్ ఎంత ఉంది? 2. సో 2 ప్లస్ ఏ అంటే ఏంటిది? ఫస్ట్ లెటర్ని మనం ఏ అంటాం. ఓకే, ఏ అంటే అది కూడా 2. సో 102 into 2 అంటే ఎంత అవుతుంది? 204. అంతే కదా. 204 plus 2 అంటే ఎంత అవుతుంది? 206. సో ఓవరాల్గా మనకి 206 అనేది ఎన్ వాల్యూ కాదు, 206 అనేది ఎల్ వాల్యూ. లాస్ట్ నెంబర్ వాల్యూ 206. ఓకే, లాస్ట్ నెంబర్ వాల్యూ 206. ఈ 206కి ప్లస్ ఏ అంటే 2. ఓకే, 206 ప్లస్ 2 అంటే ఎంత అండి? 208. ఈ n/2 కామన్. ఈ n/2 ఇంటూ 208 బై n. 208 రాసుకున్నాం ఇక్కడ. 208. ఓకే, బై ఎంత? బై n. ఓకే, ఇప్పుడు ఈ ఎన్కి క్యాన్సిల్ అయిపోయింది. 208/2 అంటే 104. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The amount of 50,000 would become dash at 20% per annum compounded interest compounded annually in 4 years. 4 years తర్వాత 50,000 అనేది ఎంత అవుతుంది అని అడిగింది. ఓకే, చూద్దాము. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుందంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే ఆర్ సి అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 1 plus r by 100. 1 plus r by 100 హోల్ పవర్ n. n అంటే ఒక్కొక్క టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది n, ఇది ఫార్ములా. p అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 50,000. ఇక్కడ రాసుకోవాలి 50,000. r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20,000. 20% ఇక్కడ రాసుకోవాలి. n అంటే ఏంటిది? ఇయర్స్. 4 years కాబట్టి n అంటే 4 అని రాసుకోవాలి. సో ఓవరాల్గా వీటిని రాస్తున్నా చూడండి. p అంటే 50,000 కాబట్టి నేను 50,000 వేసుకుంటున్నాను డైరెక్ట్. 50,000. ఓకే, ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకుంటున్నా. 1 plus r. r అంటే ఎంత? 20. సో 20 కదా. ఇప్పుడు చూడండి, 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 1ల 2 5ల ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో 1/5. 1 plus 1/5 అంటే ఎంత అవుతుందండి? ఎల్సిఎం తీసుకుంటే 5 వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి డినామినేటర్ 1 ఉంది కాబట్టి 5 into 5 plus 1 6/5.
6/5 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. ఎందుకు 4 టైమ్స్? ఏంటంటే 4 కాబట్టి. ఓకే, 6/5 ఓకే 6/5 ఇంటూ 6/5 ఇంటూ 6/5 ఇంటూ 6/5 అనేది 4 టైమ్స్ వస్తుంది. 6/5 నెక్స్ట్ సేమ్ 2 టైమ్స్ వస్తుంది. 6/5 లాస్ట్ టైం 6/5 4 టైమ్స్ కాబట్టి 4 టైమ్స్ రాసుకున్నాం. 6/5 ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి చేసుకుంటుందా 5 ఒకట్ల ఇప్పుడు 50,000 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ కూడా ఒకటే వస్తుంది. సో 50,000 ఎంత అయింది మనకి? 10,000కి వచ్చింది. మళ్ళీ 5 తోటి క్యాన్సిల్ చేస్తే ఈ 10,000 అనేది ఎంత అయింది మనకి? 2,000కి వచ్చింది. 2,000కి వచ్చింది. 2,000 3 సున్నాలు. ఓకే, మళ్ళీ 5 తోటి క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5 4 20 400కి వచ్చింది. ఓకే, మళ్ళీ 5 తోటి క్యాన్సిల్ చేస్తే వస్తుంది 5 5 8 80కి వచ్చింది. సో ఫైనల్గా 80 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇది మనకు ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే యూనిట్ డిజిట్స్ తోటి పోదామండి. వేరే ఎక్స్ట్రా ఏం అవసరం లేదు మనకి. యూనిట్ డిజిట్స్ తోటి పోయినప్పుడు 6 6ల 36 36 6ల 36 6 ఇంటూ 6. కాకపోతే ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీటన్ని 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. యూనిట్ డిజిట్లు 0 ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చేద్దాము. ఇది 3 అండి. ఓకే, 2 1 2 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి 3. సో 3 1 4 4 8 0 ఆప్షన్ 1. ఓకే, నేను చేసిన మిస్టేక్స్ ఎగ్జామ్లో చేయకండి. అయినా అక్కడ కొంచెం నీట్గా రాస్తారు, వర్క్ షీట్స్ వస్తాయి. ఇక్కడ నాకు ఇబ్బంది ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వి విల్ సీ అప్ టు క్వశ్చన్ నెంబర్ 20 30. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్ నెంబర్ 21. ఓకే, ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ సాలిడ్. ఓకే, లెంత్ విడ్త్ థిక్నెస్ ఇచ్చిండు. వాట్ ఈజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా? సర్ఫేస్ ఏరియా ఈజ్ ఏంటిది అని అడిగింది. ఓకే, రెక్టాంగులర్ సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగులర్ అనుకుందాం. సో ఇది సాలిడ్ అన్నాడు కాబట్టి 3 డైమెన్షన్స్లో ఉంటుందండి. ఎప్పుడైనా సాలిడ్ అనేది 3 డైమెన్షన్స్లో ఉంటుంది. సో దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ లెంత్ ఇంటూ విడ్త్ తీసుకుంటారు, 1 టర్మ్. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఇంటూ థిక్నెస్ తీసుకుంటారు. ఓకే, విడ్త్ ఇంటూ థిక్నెస్. నెక్స్ట్ థిక్నెస్ ఇంటూ లెంత్. ఓకే, ఇవి లెంత్ ఇంటూ విడ్త్, విడ్త్ ఇంటూ థిక్నెస్, థిక్నెస్ ఇంటూ లెంత్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ LBHO అనుకుందాం. LBH అనుకుంటే ఏ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఇది డైరెక్ట్ వాల్యూమ్ అవుతుంది. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే మనము లెంత్ ఇంటూ విడ్త్ ఒకసారి తీసుకోవాలి, విడ్త్ ఇంటూ హైట్ ఒకసారి తీసుకోవాలి, నెక్స్ట్ హైట్ ఇంటూ లెంత్ ఒకసారి తీసుకోవాలి. ఇది ఓవరాల్గా 1 సైడ్ వస్తుంది. మనకి బోత్ సైడ్ తీసుకోవాలి కాబట్టి మల్టీప్లైడ్ బై 2 వేసుకోవాలి. ఓకే, 2 ఇంటూ లెంత్ ఇంటూ విడ్త్ ప్లస్ విడ్త్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ లెంత్ వేసుకోవాలి. ఓకే, అది చేస్తే మనకు ఓవరాల్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ యూనిట్ డిజిట్స్ తీసుకుందాం. 9 0 0 9 1 9 9 2 18 8 కూడా 2 టైమ్స్ ఉంది. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ఇంటూ బెడ్త్. లెంత్ ఇంటూ బెడ్త్ అంటే 41 ఇంటూ 4. 41 ఇంటూ 4 అంటే ఎంత అండి? 4 1 4 4 4 16 0కి 0 0కి 0 ప్లస్ నెక్స్ట్ విడ్త్ ఇంటూ థిక్నెస్ 9 3 2 9 4 36 అంటే ఎంత అండి? 360. ఓకే, నెక్స్ట్ ప్లస్ థిక్నెస్ ఇంటూ లెంత్ 41 ఇంటూ 9 9 1 9 9 3 27 9 4 36 369. ఇది హోల్ని సమ్ చేసి ఇప్పుడు ఎంత వస్తుందండి మనకి? ఈజ్ ఈక్వల్ టు యూనిట్ డిజిట్స్లో 9 0 0 ఉంది కాబట్టి 9 వస్తుంది. 6 4 10 కాబట్టి 6 కాబట్టి 16 వస్తుంది. 1 ఉంటుంది కదా, అంటే 16 అంటే 6 1 కదా. 3 1 4 6 3 1 4 4 3 7 7 6 13 3 వస్తుంది, 1 వస్తుంది. 1 + 1 2 వస్తుంది. 2 3 6 9 ఇంటూ 2 2 2 3 6 9 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 9 2 18 అంటే 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 9 అంటే డైరెక్ట్ ఇక్కడ చేస్తున్నా. 9 2 18 9 9 18 6 6 12 1 13 3 3 6 1 7 2 2 4 4 7 3 8 ఉందండి ఆప్షన్లో. 4 7 3 8 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
on an item with marked price 180 rupees, 15% discount and cashback of 25 is offered. The selling price of the item. ఎంతకు అమ్ముతున్నాడు ఆ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అంటే 180లో 15% డిస్కౌంట్ ఇచ్చిండండి. 180లో 15% డిస్కౌంట్ ఇచ్చిండు. చూద్దాం అసలు 180లో 15% అనేది ఎంత వస్తుంది వాల్యూ చూద్దాం. 15/100 15/100 చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 15/2 ఉంటుంది. 15/10 ఉంటే 5 మూల 15, 5 రెండ్ల 10, 2 ఒకట్ల 2 9ల 9 మూల 27, 27 రూపాయలండి 180లో 15% అంటే. సో ఈ 27ని 180 నుంచి తీసేద్దాం. ఓకే, 27ని 180 నుంచి తీసేస్తే అంటే డిస్కౌంట్ కదా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 10 అనుకుందాం. 10 నుంచి 7 పోతే 3, 7 నుంచి 2 పోతే 5, 1కి 1 153. ఈ 153లో కూడా 25% క్యాష్ బ్యాక్ ఇచ్చిండు. అంటే ఈ 153లో కూడా 25ని మనం మైనస్ చేయాలి. ఓకే, 10 అంటే 13 నుంచి 5 పోతే ఎంత వస్తుంది? 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 నుంచి 2 పోతే 2, 1కి 1 128, ఆప్షన్ 1. ఓకే, వాడు డిస్కౌంట్ ఇచ్చింది, క్యాష్ బ్యాక్ ఇచ్చిందని మైనస్ చేసేసిన 180 నుంచి. సో అప్పుడు ఎంత వచ్చింది మనకు? 128, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 203, 359, 437, 593, లివింగ్ రిమైండర్ యాజ్ 8. సేమ్ నిన్న ఎస్టర్డే వీడియోలో మనం స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు, ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అడిగిండు. సో ఓవరాల్గా మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సేమ్ క్వశ్చన్స్ సేమ్ ఫార్మేట్ అండి, కానీ వే ఆఫ్ ఆస్కింగ్ కాన్సెప్ట్స్ లెవెల్ అనేవి పెరుగుతుంటాయి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ని బట్టి. ఓకే, ఇక్కడ చూడండి, లార్జెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం, లార్జెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్. ఓకే, వీటి ఏమన్నాడు? డివైడ్స్ అన్నాడు. కాబట్టి ఒకవేళ మనం త్రో ఆప్షన్స్ ట్రై చేద్దాం ఈ క్వశ్చన్. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ అనేది ఈ కంప్లీట్ అన్ని నెంబర్స్ని డివిజబుల్ చేసి రిమైండర్ మనకి 8ని ఇవ్వాలి. అది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫార్మేట్లో చేసినా కూడా ఆన్సర్ వస్తుంది, అది లెంతీ వస్తుంది. సో మనం డైరెక్ట్ ఆప్షన్స్ క్రాస్ చెక్ చేసుకుందాం. 47 ఉంది కదా, ఈ 47ని నేను ఏం చేస్తున్నా, దేంతో డివిజబుల్ చేసినా రిమైండర్ 8 రావాలన్నాడు. కాబట్టి నేను సేఫ్టీ కోసం నేను 59తో డివిజబుల్ చేస్తున్నా. ఎందుకు? ఆల్రెడీ వన్స్ అన్న పోతుంది కనీసం. సో 47 వన్స్లో అంటే 47, 59 నుంచి 47 తీసేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 12 వస్తుంది, అంటే 123 వస్తుంది. ఓకే, 123. ఇప్పుడు 123లో 47 అంటే 5 రెండ్ల, ఇది అప్రాక్సిమేట్లీ 50కి దగ్గర ఉంది కదా, 50 రెండ్ల 100, అది 123కి దగ్గర వస్తుంది. సో ఇంటూ 3 చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3లో పోతుంది అనుకుందాం. ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? 4 మూలనే 120, సో 2లోనే పోవాలి. ఇది 2లో పోతే ఎంత వస్తుంది? 7 రెండ్ల 14, 4 రెండ్ల 8, 94. ఈ 94 అనేది 123 నుంచి తీస్తే రిమైండర్ 8 వస్తుందా? రావట్లేదు. సో ఆప్షన్ 1 అనేది కాదు. అట్లనే 39 చూడండి, 39 నేను ఏం చేస్తున్నా? 437 తోటి డివిజబుల్ చేస్తున్నా. ఎందుకు? అట్లీస్ట్ వన్స్ అన్న పోతుంది కనీసం. మళ్ళీ ఇప్పుడు వీటితో చేస్తే మనం 9లో తీసుకోవాలి, లెంతీ ప్రాసెస్. 39 వన్స్ తీసుకున్నా నేను. ఓకే, 39 వన్స్లో 39 అంటే ఎంత ఉంటుంది? రిమైండర్ 47 ఉంటుంది. ఈ 47 అనేది మళ్ళీ ఇంకోసారి వన్స్ తీసుకున్నాను అనుకోండి, 39లో ఎంత ఉంటుంది? రిమైండర్ 8 వస్తుంది. ఇది సాటిస్ఫై చేస్తుంది ఆప్షన్ 2. ఓకే, దీన్ని ఇట్లా ఉంచుదాం. 3, 4 కూడా క్రాస్ చెక్ చేద్దాం ఫ్యాక్టర్ సేఫ్టీ కోసం. ఇప్పుడు నేను 23ని ఏం చేస్తున్నా అంటే 359/23 చేస్తున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఆప్షన్ అనేది ప్రతి ఒక్క డిజిట్ తోటి 203 అయినా, 359 అయినా, 437 అయినా, 593 తోటి కంప్లీట్గా డివిజబుల్ అయ్యి రిమైండర్ 8 ఇవ్వాలి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే పెద్ద నెంబర్ తీసుకొని వీటిని డివిజబుల్ చేస్తున్నా. ఎట్లాగో అన్ని కావాలి కాబట్టి ఒకటన్నా అయితే అన్నీ అయినట్టే కదా అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను చూస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు 23ని క్రాస్ చెక్ చేద్దాం. 23ని నేను 359 తోటి చేస్తున్నాను. 23లో వన్స్ పోతుంది, సో ఇంకెంత ఉంటుంది? 12 ఉంటుంది, 129 ఉంటుంది. ఓకే, 129 అంటే ఇప్పుడు 6 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, రాదు కదా, దాటిపోతుంది, బిహైండ్ లెవెల్ పోతుంది, అంతే కదా. ఆ రెండులోనే 12, 120. ఓకే, 6 మూల 18 ఎంత వస్తుంది? 138 వస్తుంది మనకి. 6లో రావట్లేదు కాబట్టి 5లో తీసుకుంటున్నాను నేను. 5 మూల 15, 5 రెండ్ల 10, 1 11, 115. 115కి 129కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 14 ఉంది. మనకి ఎంత రావాలి? రిమైండర్ 8 కావాలి. సో ఆప్షన్ 3 కూడా కాదు.
లాస్ట్ ఆప్షన్ 12. నేను 12ని 203తో డివిజబుల్ చేస్తున్నా. డివిజబుల్ చేస్తే 12 వన్స్ 12, 20 నుంచి 12 పోతే 8 ఉంటుంది, అంటే 83 ఉంటుంది. 12 5 60, 12 6 72, 12 7 84, 83 ఉంది మనకి, 84 వస్తుంది మన మల్టిప్లికేషన్లో 12 టేబుల్లో. సో అప్రాక్సిమేట్గా ఎంత తేడా ఉంది? 11 డిఫరెన్స్ ఉంది. ఓకే, 11 డిఫరెన్స్ ఉంది, అంతే కదా. 12 అంటే 12 5 60, 12 6 72, 12 84కి ఒకటి తక్కువ, 83 ఉందంటే ఎంత తక్కువ ఉన్నట్టు? 12కి 11 తక్కువ ఉంది. సో మనకు రిమైండర్ 11 వస్తుంది అక్కడ ఆబ్వియస్గా. సో మనకు కావాల్సిన రిమైండర్ 8. మనకు సాటిస్ఫై అయ్యేది ఆప్షన్ ఎంత? 39, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. P can do a piece of work in 48 days. Okay, which Q can do in 18 days? Same work. Q worked it for 15 days. Okay, P can finish the remaining work in how many days అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, Q అనేవాడు 1 డేలో ఎంత వర్క్ చేస్తాడండి? 18, 1/8% వర్క్ చేస్తాడు. వాడు ఎన్ని రోజులు వర్క్ చేసిండండి? 15 డేస్ వర్క్ చేసిండు. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 3 5 15, 3 6 18, ఇంత వర్క్ మిగిలింది, అంతే కదా. వాడు 15 రోజులు చేసుకోగా ఇంత వర్క్ మిగిలింది, ఇంత వర్క్ చేసిండు. మిగిలిన వర్క్ అంటే ఎంత చేయాలంటే 1 మైనస్ వాడు చేసిన వర్క్ తీసేయాలి. వీడు ఇన్ని రోజులు ఇన్ని వర్క్ చేసిండండి, మిగిలింది ఏంటంత? టోటల్ 1, 100% అనుకుందాం. 1 నుంచి ఇది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి 1 తీసుకున్నాం, ఎక్కువ వాల్యూ ఉంటే 100% తీసుకుంటాం. 1 మైనస్ 1/5/6 అంటే ఎల్సిఎం చేద్దాం. 6 ఎల్సిఎం అవుతుంది. 6 మైనస్ 5 అంటే 1 ఉంటుంది, బై 6కి 6 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రిమైనింగ్ వర్క్ అండి. ఈ రిమైనింగ్ వర్క్ని ఇప్పుడు 6 అనేది టోటల్ వర్క్, 1 పార్ట్ మిగిలింది. వీడు ఆల్రెడీ 5 పార్ట్స్ వర్క్ చేసిపోయాడు, ఒక పార్ట్ వర్క్ మిగిలింది. ఈ టోటల్ వర్క్ని ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడండి? 48 రోజులు చేస్తాడు. అంటే అంటే పర్ డే ఎంత చేస్తున్నట్టు? 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, పర్ డే 8 పార్ట్స్ చేస్తున్నాడు, అంటే 8% చేస్తున్నాడు. 1 డేలో అంటే 1 పార్ట్ ఎంత పడుతుంది వీడికి? 8 డేస్ పడుతుంది, అంతే కదా. టోటల్ వర్క్ 48 డేస్ అండి. 1 పార్ట్ ఆఫ్ వర్క్ ఎంత చేస్తాడు? అంటే టోటల్ వర్క్ 6 పార్ట్స్, 6 పార్ట్స్ వర్క్ని వాడు 48 డేస్లో చేస్తే 1 పార్ట్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 8 డేస్లో చేస్తాడు, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Shopkeeper sold his goods at half the list price and thus he lost 14%. If he sold them at the listed price, he gain percentage would be. వాడు ఏమంటుండు? ఒక షాప్ కీపర్ అనేటోడు ఇచ్చిన ప్రైజ్లో ఆఫ్ ద లిస్ట్ ప్రైజ్, అంటే ఒక ప్రైజ్ అనేది ఒక 100 రూపాయలు ఉందండి. ఆ 100 రూపాయల ప్రైజ్లో వాడు ఏం చేసిండు? హాఫ్ కమ్మిండు, అంటే 50 రూపాయలు కమ్మిండు. 50 రూపాయలు అమ్మితే వాడికి లాస్ ఎంత వచ్చింది? 14% వచ్చింది. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ దెమ్ ఎట్ ద లిస్టెడ్ ప్రైస్, ఒకవేళ వాడు 100 రూపాయలకి అమ్మిండు అనుకుందాం. 100 రూపాయలకి అమ్మితే వాడికి ఎంత గెయినింగ్ పర్సెంటేజ్, ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, 50 రూపాయలకి అమ్మితే 14% లాస్, అంటే ఎంత మిగిలినట్టు అండి? 100లో 86 మిగిలింది. ఓకే, ఇది 50%కి. ఇప్పుడు 100% అనుకుందాం, ఆఫ్ చేయకముందు, అంటే 100 రూపీస్ అనుకుందాం. 50 రూపాయలకి అమ్మితే 86% అండి దాని వాల్యూ. 100 రూపాయలకి ఎంత వస్తుంది? 100 ఇంటూ అంటే ఎంత అనేది ఇక్కడ ఎక్స్ అనుకుందాం. సో మనం క్రాస్ మల్టిప్లై చేయాలండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 86 ఇంటూ 100 అవుతుంది, 50 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 86 ఇంటూ 100/50. సో 51లో 52 ఇంటూ 2 కదా, ఇది 2 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 6 2 12, 8 2 16, 1 12, 172 రూపాయలు అవుతుందండి. 172 రూపాయలలో పర్సంటేజ్ అడిగాను, గెయిన్ పర్సంటేజ్ అడిగాను. అసలు యాక్చువల్ ప్రైస్ ఎంత తీసుకున్నాం మనం? 100 రూపాయలు తీసుకున్నాం. 100కి 172 అయింది, అంటే ఎంత పెరిగినట్టు? 72% పెరిగినట్టు. మనం 72/100 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేసిన 72 వస్తుంది. ఓకే, ఆప్షన్ 4. A can do a piece of work in 10 days. Okay. B can do it in 15 days. Okay. With assistance of C. They completed the work in 2 days. C alone can do it. ఏమంటుండంటే, ఏ అనేవాడు 10 రోజులలో చేస్తాడండి ఒక వర్క్ని, బి అనేవాడు 15 రోజులలో చేస్తాడండి. ఓకే, వీళ్ళు ఒక అసిస్టెంట్ని సీని తెచ్చుకొని ఆ కంప్లీట్ వర్క్ని 2 రోజులలో అయిపోయేసిండు. ఆ సి అనేవాడు ఒక్కడే అయితే ఎన్ని రోజులలో చేస్తాడని అడిగిండు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ అనేవాడు 1 డేలో చేసే వర్క్ 1/10. ఓకే, బి అనేవాడు 1 డేలో చేసే వర్క్ 1/15. ఓకే, సి అనేవాడు మనకు తెలియదు కాబట్టి 1 డేలో చేసే వర్క్ ప్లస్ 1/x అనుకుంటాను. 1/x, 1 డేలో చేసే వర్క్ 1/x. టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది? 2 డేస్లో అయిపోయింది. ఓకే,
సో ఇది 1 డేలో వరకు 1/2 అండి. ఓకే, పర్ డే తీసుకున్నాం. ఇది కంప్లీట్ ఈక్వేషన్. సో మనకి ఏం కావాలి, 1/x కావాలి. సో 1/x కావాలి కాబట్టి సో దీనికి 1/x ఈజ్ ఈక్వల్ టు రాసుకుందాం. ఈ 1/2 ఈజ్ ఈక్వల్ టు అయితే సరే, ఇది దీని ఎల్సిఎం చేసి అటు పంపిద్దాం. దీని ఎల్సిఎం చేస్తున్నా అండి, 5 టైమ్స్ తీసుకుంటున్నా. 5 2 10, 5 3 15. సో ఆల్రెడీ ఇక్కడ 5 2 10 ఉంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, 5 3 15 ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ఓకే, 3 2 5 అవుతుంది. ఓకే, -5 బై ఎల్సిఎం ఎంత అవుతుందండి, 5 2 10, 10 3 30. ఇది ఎల్సిఎం అయింది. సో 1/x అడిగింది కాబట్టి 1/2 - 5/30 ఇంతవరకు అండి. ఇది ఆల్రెడీ అవతలకి వెళ్ళిపోయింది కాబట్టి మైనస్ అయింది. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందండి, 2 తోటి తీసుకుంటే 2 1 2 15 15 30 ఎల్సిఎం అవుతుంది. 30 ఎల్సిఎం అయినప్పుడు ఇక్కడ 15 వస్తుంది, ఆడ మైనస్ ఆల్రెడీ 30 ఉంది కాబట్టి ఇంటూ 1 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఎల్సిఎం 30 అయింది. ఓకే, 30 అయింది. 15 - 5 ఎంత అండి, 10. 10 బై ఎంత ఉంది, 30 ఉంది. ఎల్సిఎం 30, 0 0 క్యాన్సిల్, 1/3 అయింది. 1/x ఈజ్ ఈక్వల్ టు 1/3. 1/x ఈజ్ ఈక్వల్ టు 1/3. అప్పుడు x ఈక్వల్ టు ఎంత, 3. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 28. I think we lost 28 question. We got directly answer options. Okay, move on to 29, 30. Okay, a gardener has 1826 red flowers and 2486 yellow flowers. He wants to arrange them into a largest possible equal groups such that each group has the same number of red and yellow. What is the maximum number of flowers in each group? ఓకే, చూద్దాము. ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిన త్రూ ఆప్షన్స్ పోదాం. ఇచ్చిన ఆప్షన్స్లలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటుంది కదా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సేమ్ రెడ్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్, ఈచ్ గ్రూప్ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో అంటుంది. అంటే ఏంటిది, ప్రతి గ్రూప్ని ఎన్ని గ్రూపులు అయితే చేస్తామో అన్ని గ్రూపులలో అన్నే రెడ్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ ఉండాలి అని మీనింగ్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లలో ప్రతిదీ ఏదైతే ఈ రెండింటితో డివిజబుల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకు, సేమ్ నెంబర్ అన్నాడు, రెడ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్, ఈక్వల్ గ్రూప్స్ అన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే నెంబర్. ఆ నెంబర్ అనేది ఈ రెండు టోటల్ ఫ్లవర్స్ని డివిజబుల్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇది క్రాస్ చెకింగ్ మెథడ్. సో ఇప్పుడు 11 1 2 1826 చూస్తే 11 1 11 అండి, 72 ఉంటుంది. 11 6 66 అంటే ఎంత ఉంటుంది, మిగిలింది ఎంత ఉంటుందండి, 66 పోతే ఎంత ఉంటుందండి, 46 కదా. ఇది కంప్లీట్ డివిజబుల్ అవుతుంది, 66 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామండి. 11 తోటి 11 22, 28 ఉంది. మళ్ళీ 11 22, 28 నుంచి 22 తీసేస్తే ఎంత అండి, 28 నుంచి 22 తీసేసి 66, ఇది కూడా 66. ఓకే, ఇది కూడా డివిజబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఆల్రెడీ ఇది 11 అయిందంటే 11 22 అంటే ఇది కూడా అవుతుంది, 11 33 ఇది కూడా అవుతుంది. కాంది ఏంటిది, 0 1 కాదు. ఓకే, సో ఓకే చూడండి, 11 మనకి ఏం అడిగిండు, మ్యాక్సిమం నెంబర్ అడిగిండు కాబట్టి 11 తోటి అయింది కాబట్టి 22 అంటే 11 మల్టిపుల్, 33 అంటే 11 మల్టిపుల్. కాకపోతే ఇక్కడ చూడండి 22 అంటే మల్టిప్లైడ్ బై 2నే కదా. సో ఇక్కడ బై 2 చేస్తే ఇది అవుతుంది అనమాట, ఇక్కడ బై 2 చేసినా ఇది కూడా అవుతుంది, ఎందుకంటే ఇన్ని డిజిట్స్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. ఇది 11 into 3 కాబట్టి ఇక్కడ బై 3 చేద్దాం ఒకసారి, 166/3 చేద్దాం, 226/3 చేద్దాం. ఒకవేళ అయింది అనుకుంటే, ఈక్వల్ కంప్లీట్ అయింది అనుకుంటే, హైయెస్ట్ నెంబర్ అడిగింది కాబట్టి 33 అవుతుంది. కాలేదు అనుకుంటే 22 అవుతుంది, ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్ 22 కాబట్టి. 3తో చూద్దాం, 3 5 15, 16 వస్తుంది, పోవట్లేదు, కంప్లీట్ డివిజిబుల్ కావట్లేదు. 3 5 15 వస్తుంది, 3 7 21, 16 వస్తుంది, 3 5 15, రిమైండర్ 1 వస్తుంది. సో 33 అనేది కంప్లీట్గా డివిజబుల్ కావట్లేదు. డివిజబుల్ అయ్యేది 11 22, హైయెస్ట్ నెంబర్ 22 కాబట్టి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 13th question. A company earns profit that distributed among the company 3 partners, 10:4:13. If the difference between the smallest and largest shares is 30,545, smallest and largest అంటే 3కి 13కి డిఫరెన్స్, టోటల్ ప్రాఫిట్ అడిగింది. 3కి 13కి డిఫరెన్స్ ఎంత అండి, 9, అంతే కదా. 9%కి ఎంత ఇచ్చిండు, 30,545 అడిగిండండి, 545 వాల్యూ.
ఓకే, అది ప్రాఫిట్ షేరింగ్ అనమాట. ఓకే, 9%కి 30545 అనేది ప్రాఫిట్ షేరింగ్. ఇప్పుడు మనకు టోటల్ ప్రాఫిట్ అడిగింది కాబట్టి దీని మొత్తాన్ని సమ్ చేద్దామండి. 10 4 14, 14 13, 14 13 ఎంత అండి? 27. 27కి ఎంత? సో దీన్ని మల్టిప్లై బై 27 వేసి బై 9 చేస్తే అయిపోతుంది. 27/9, 9 ఇక్కడికి వస్తుంది. అంటే సేమ్ ఇందాక చేసిందే క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది 9x అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై 9 అవుతుంది. ఇప్పుడు 9 ఒకట్ల 9 మూల. ఇప్పుడు 3059 3 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 5 మూల 15. ఓకే, నెక్స్ట్ 4 మూల 12 1 16. 5 మూల 15 1 16. 0 ఉంది కాబట్టి 1. 5 మూల 10, సారీ మూల మూల 9. 916 6. మిస్టేక్ అయినట్టుంది. 5 మూల 15 అంటే 1 5. 4 మూల 12 అంటే 1 3. సారీ, 91635. 91635 ఆప్షన్ 3. ఓకే ఓకే, ఇంతటితోటి ఈ సెషన్ కంప్లీట్ అయింది. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ లెంతీ. Okay, we will try to make it short by using some tricks in further videos. Okay, thanks for watching. Jai Hind, Jai Bharat. And one more thing, if you want the lectures in English only in this format, okay, comment in English only. Otherwise you want in Telugu, comment in Telugu. Okay, I will try to make it both also by adding some Telugu questions. So what I was thinking, here I am copy pasting the English question, English format, right? At the same time I do the Telugu also. Okay, I was thinking, but based on your comments, like how many people are want to know, I know want to know, then only I can proceed that format. Otherwise I can continue. Okay, if you have any difficulty, comment in comment box. I will be available. Join in Telegram group. I will upload all these PDFs in Telegram groups also. Thanks you very much. Thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.